ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి భూములు కానీ ఈ రోజు మనం పెట్టుకున్నటువంటి హై లెవెల్ కెనాల్ కానీ ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు సుభిక్షంగా ఉండాలి అంటే సమర్థవంతంగా సమృద్ధిగా నీరు ఉండాలి. ఆ నీరు తీసుకురాగలగాలి. ఆ నీరు తీసుకురాగలిగేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి తూట్లు పొడిచి ఈ రోజు దాని మీద ఈ రోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొల్పితే చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు. చంద్రబాబు నాయుడు ద్రోహం అనేటువంటిది ఈ రోజు స్పష్టంగా కనపడింది అని చెప్పి ఈ రోజు రైతులందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతులందరూ రండి వెళదాం మనం సోమశలకి, సోమశల జలాశయం దగ్గర వెళ్దాం, అక్కడే చంద్రబాబు నాయుడు సంగతి అమితుమి తేల్చుకుందాం, మనం మాట్లాడదాం దాని గురించి అంటే ఈ రోజు మేము జలాశయం దగ్గరికి శాంతియుతంగా గొడవలు లేవు, మా దగ్గర మారణాయుధాలు ఏమీ లేవు, శాంతియుతంగా వెళ్లి మేము అయ్యా ఈ సోమశల పరిస్థితి ఏంది, ఈ సోమశల గతి ఏంది, రైతులకు సంబంధించి రేపు రాబోయేటువంటి రోజుల్లో రైతుల భవిష్యత్తు ఏంది అని అడుగుదాము, మాట్లాడదాము, చంద్రబాబు నాయుడు కనువిప్పు కలిగించేటువంటి పరిస్థితి చేద్దామంటే ఈ రోజు దాన్ని అడ్డుకోవడానికి పోలీసులను ఉసుగొల్పి ఈ రోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేయడం, నిర్బంధించడం, మమ్మల్ని దొంగల్లాగా దోషుల్లాగా చూడడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది 6 100 106 సరే రాయలసీమకు సంబంధించి రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకి ఒంగోలులో సంబంధించినటువంటి కొంత ప్రాంతానికి ఆ రైతాంగానికి తీరని ద్రోహం చేసినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ